హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ ఆస్ట్రో. ఈరోజు మనం మహాశివరాత్రి గురించి ఒక 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మహాశివరాత్రి రోజున జాగరణ ఎందుకు చేయాలి? మహాశివరాత్రి రోజున జాగరణ చేయటం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక లోతైన హ్యూమన్ ఫిజియాలజీ ఉంది. ఈ రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపైన ఒక ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏర్పడుతుంది. దీనివల్ల మానవ వెన్నెముకలోని శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. ఈ రాత్రి వెన్నెముకని నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల మనలోని కుండలిని శక్తి ఉన్నత చక్రాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. సంవత్సరాల తరబడి చేసే ధ్యానం వల్ల వచ్చే ఫలితం ఈ ఒక్క రాత్రి సరైన స్థితిలో ఉండటం వల్ల లభిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, నిషీధి కాలం అంటే అర్ధరాత్రి సమయం. మహాశివరాత్రి రోజు రాత్రి అంతా పవిత్రమైనదే అయినప్పటికీ అర్ధరాత్రి సమయంలో వచ్చే 48 నిమిషాల కాలాన్ని నిషీధి కాలం అంటారు. శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ఖచ్చితమైన సమయం ఇది. ఈ సమయంలో ఫిజికల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్కి ఉన్న అడ్డుగోడలు చాలా సన్నగా ఉంటాయని తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఈ సమయంలో చేసే మృత్యుంజయ మంత్రం లేదా శివనామస్మరణ మరే ఇతర సమయం కంటే కూడా 100 రెట్లు ఎక్కువ శక్తినిస్తుంది. మన పాత కర్మలను దగ్ధం చేయడానికి ఇది ఒక 0 అవర్ లాంటిది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి అంటే ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12 గంటల 15 నిమిషాల నుండి 1 గంట 6 నిమిషాల వరకు నిషీధి కాల పూజకి అత్యంత శుభ సమయం. ఫ్యాక్ట్ నెంబర్ 3, లుబ్ధుకుని కథ. స్కాంద పురాణంలోని ఈ కథ శివుడు ఎంతటి బోలాశంకరుడో తెలియజేస్తుంది. లుబ్ధకుడు అనే వేటగాడు క్రూరమృగాల నుండి తప్పించుకోవడానికి ఒక బిల్వ వృక్షం ఎత్తాడు. నిద్రపోకుండా ఉండటానికి ఆ చెట్టు ఆకులను కోసి కింద పడేస్తుంటాడు. అతనికి తెలియకుండానే ఆ ఆకులు కింద ఉన్న శివలింగంపై పడతాయి. అతను ఎటువంటి మంత్రాలు చదవకపోయినా కేవలం ఉపవాసం ఉండి బిల్వపత్రాలతో శివుని పూజించిన ఫలితం దక్కుతుంది. భక్తితో చేసే చిన్న ప్రయత్నం కూడా శివుని ప్రసన్నం చేసుకుంటుందని ఇది నిరూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనసుపై నియంత్రణ. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు మన కారకుడు. మహాశివరాత్రి అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి నాడు వస్తుంది. కావున ఈరోజు చంద్రుడు చాలా బలహీనంగా ఉంటాడు. జాతకంలో చంద్రుడు మన మనస్సుకి, భావోద్వేగాలకి, నిద్రకి, తల్లికి, ఆలోచనా శక్తికి, మానసిక స్థిరత్వానికి ప్రతీక. అలాగే ఎవరి జాతకంలో అయినా చంద్రుడు రాహుతో కానీ కేతుతో కానీ కలిసిన, లేదా శనితో కలిసిన, లేదా కుజదృష్టి ఉన్న, లేదా వృశ్చిక రాశిలో ఉన్న, అలాగే ఎవరికైతే ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఫియర్, మూడ్ స్వింగ్స్, స్లీప్ ప్రాబ్లమ్స్, బైపోలార్ డిసార్డర్ ఇలాంటి సమస్యలు ఉంటాయో వాళ్ళందరికీ మహాశివరాత్రి రోజు చంద్రదోషానికి శక్తివంతమైన రోజు. మహాశివరాత్రి రోజున చంద్రుడు అత్యల్ప బలంతో ఉంటాడు. మనసు బలహీనంగా ఉంటుంది, ఆత్మ ప్రభావం ఎక్కువ ఉంటుంది. చంద్రుడు అత్యల్ప బలంతో ఉంటాడు కాబట్టి మహాశివరాత్రి రోజు చంద్రదోష నివారణకు అత్యంత అనుకూలమైన రోజు. ఈరోజు ఉపవాసం ఉండి శివుడిని లింగ రూపంలో పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకిస్తే చంద్రదోషం చాలా వరకు తగ్గుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, లింగోద్భవకాలు. చాలామంది శివరాత్రిని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ దినంగా జరుపుకుంటారు. కానీ లింగ పురాణం ప్రకారం మహాశివరాత్రి అంటే శివుడు అనంతమైన కాంతి స్తంభంగా ఆవిర్భవించిన రోజు. పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే చర్చ జరుగుతున్నప్పుడు అది అంతం లేని ఒక అగ్నిస్తంభంగా వారి ముందు ప్రత్యక్షమైంది. అదే లింగాకారం. శివుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఈ విశ్వానికి ఆది మరియు అంతం లేని మూలాధారం అని దీని అర్థం. అర్ధరాత్రి వేళ అంటే లింగోద్భవ కాలంలో చేసే ఆరాధన మనల్ని నేరుగా సృష్టి మూలంతో అనుసంధానిస్తుందని నమ్ముతారు. ఈ మహాశివరాత్రి మీరందరూ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.